కొన్ని సినిమాలు టైటిల్ నుంచే ఆకట్టుకుంటాయి. అక్కడి నుంచి మొదలయ్యి ఆ సినిమా నుంచి ఏమొచ్చినా సరే, అరే భలే ఉంది అనిపిస్తుంది. అలా అనిపించిన సినిమా ఈ మధ్య కాలంలో 'ఎనిమిది వసంతాలు'. అంటే ఒక అచ్చ తెలుగు టైటిల్ ఒకటి ఉండటం అయితే, ఈ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ అవుతున్న ప్రతి కంటెంట్ కూడా చాలా కొత్తగా ఉండడము, ఒక పొయెటిక్‌గా కనిపించడము అనేది సినిమాకి సంబంధించి చూసాము. ట్రైలర్ కావచ్చు, ఆ అమ్మాయి హీరోయిన్‌గా చేసినటువంటి అనంతిక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కానీ, ఆ ఇంటర్వ్యూస్‌లో కానీ తను చేసినటువంటి పర్ఫార్మెన్సెస్ కానీ, ఇవన్నీ చూస్తే సినిమా మీద ఒక తెలియని ఒక క్యూరియాసిటీ, ఒక ఎక్స్‌పెక్టేషన్స్ తీసుకొచ్చాయి. ఆ ప్రమోషన్ కంటెంట్ చూసుకున్నా, ఏది చూసుకున్నా సరే ఇలాంటి ఒక సినిమా ఇది చూడాల్సిందే అని ప్రధానంగా ఫిల్మ్ సర్కిల్స్‌తో పాటు ఆడియన్స్‌లో కూడా ఈ సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయింది మూవీ టీమ్. సో, ఈ శుక్రవారం రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మరి ఆ ఆడియన్స్‌లో ఉన్నటువంటి ఆ క్యూరియాసిటీని పెంచిందా? ఎక్స్‌పెక్టేషన్స్ అందుకుందా లేదనేది ఒకసారి చూద్దాం. మగాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌదాలు, భాగ్య నగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకేమున్నాయి? మనస్సులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప. 8 వసంతాలు అంటే సింపుల్‌గా 8 ఇయర్స్. ఈ 8 ఏళ్ల కాలంలో ఒక మహిళ జీవితంలో జరిగినటువంటి లేదా ఒక యువతి జీవితంలో జరిగినటువంటి సంఘటనల సమాహారమే ఈ సినిమా. సింపుల్‌గా చెప్తే కథ ఇదే. కానీ కథనంగా చూసుకుంటే బలమైనటువంటి భావోద్వేగాలు, అద్భుతమైనటువంటి సంఘర్షణలు, ఒక గొప్ప క్యారెక్టరు, ఉన్నతమైనటువంటి విలువలు, పొయెటిక్ సెన్స్, అద్భుతమైనటువంటి డైలాగ్స్, ఇన్ డెప్త్ క్యారెక్టరైజేషన్స్ ఇన్ని కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక కథని ఇలా రాసుకోవచ్చా? ఒక అమ్మాయి పాత్ర చుట్టూ ఒక కథని రాసుకున్నప్పుడు ఒక హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు అనగానే హీరోయిన్లు కూడా ఫైట్లు చేయడము, లేదా హీరోలాగా వాళ్ళు కూడా గంతులు వేయడము, రకరకాల ఆస్పెక్ట్స్ చూస్తున్న తరుణంలో ఒక అమ్మాయి క్యారెక్టర్ని సెంటర్ పాయింట్గా చేసుకొని తను ఎంత బలంగా నిలబడుతుంది, తను ఒక బలమైనటువంటి తన ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకుంటుంది, ఆ కంట్రోల్ చేసుకోవడం తను చేస్తున్నటువంటి ప్రాక్టీసెస్ ఏంటి, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తున్నప్పుడు మనకు అంటే ఇలాంటి సినిమాలు ఇప్పుడు తెలుగులో వస్తే చూస్తారనేటువంటి ఒక ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న తెలుగు సినిమా మోటివ్ చూస్తే కానీ, నెరేటివ్ చూస్తే కనుక డిఫరెంట్గా కనిపిస్తుంది. కానీ అలాంటి టైంలో కంప్లీట్గా ఒక పొయిటిక్ సెన్స్ తోటి వెండితెర మీద మనం ఒక పొయిటరీ చదువుతున్నామా, చూస్తున్నామా అనేటువంటి ఒక భావన కలిగించేలాగా ఒక అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీ, అద్భుతమైనటువంటి డైలాగ్స్, వీటికి తోడు ఒక అమ్మాయి బలహీనతని క్యాష్ చేసుకోవడానికి లేదా ఒక అమ్మాయి బలహీనతని అడ్డం పెట్టుకొని ఈ మగవాళ్ళు చేసేటువంటి రకరకాల ఆస్పెక్ట్స్కి ఒక చిన్న డైలాగ్తో అద్భుతమైనటువంటి ఫినిషింగ్ ఇవ్వడం, ఆ అమ్మాయి కేంద్రంగా నడిపించినటువంటి క్యారెక్టర్ ఏదైతే ఉందో, ప్రతి అమ్మాయి ఇలాంటి సినిమా చూడాలి, ఇలాంటి క్యారెక్టర్ కోసం వాళ్ళు కూడా బిల్డ్ చేసుకోవాలి, ఇలాంటి ఒక ఉన్నతమైనటువంటి లేదా ఒక టఫ్ నేచర్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవాలి. అమ్మాయి అంటే అబల కాదు, సబల కైండ్ ఆఫ్. అలాగే ప్రతి పేరెంట్స్ కూడా అమ్మాయిలు ఎలా పెంచాలని అనే నేర్చుకోవాలంటే కూడా ఈ సినిమా చూడాలి. అంటే మనకు అమ్మాయిలు అనగానే ఒక కైండ్ ఆఫ్ చులకన చూపు ఉంటుంది. వాళ్ళు ఏమైనా సాధిస్తే అందంగా ఉంటే, ఈ సినిమాలో చాలా చోట్ల ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి. అందంగా ఉన్న అమ్మాయిలు ఏదైనా సాధిస్తే కేవలం వాళ్ళు అందంగా ఉన్నారు కాబట్టి సాధించారనుకుంటారు తప్ప, వాళ్ళ ప్యాషన్ కానీ వాళ్ళ కష్టం కానీ అందులో ఎవరు పట్టించుకోడు. అందంగా లేని వాళ్ళు సాధించలేదు కాబట్టి అందంగా లేదనుకుంటారు. ఇలా అందం కేంద్రంగా కాకుండా అమ్మాయి కేంద్రంగా మనిషిని చూడమంటది, అమ్మాయి ప్రతిభ కేంద్రంగా అమ్మాయిని చూడమంటాం తప్ప అందం కేంద్రంగా కాదు అని చెప్పే డైలాగ్ కానీ, అలాగే ఒక బ్రేకప్ సీన్లో నిన్ను ప్రేమిస్తానని చెప్పేటప్పుడు ఎంత హుందాగా ఉందో, నీతో బ్రేకప్ చేసుకుంటున్నానని చెప్పేటప్పుడు అంత హుందాగా చెప్పలేనప్పుడు అది వ్యక్తిత్వం కాదని చాలా గొప్పగా చెప్తుంది. సింపుల్గా ఇలాంటివి మగతనం కాదని చెప్పాలి, కానీ అది అసలు క్యారెక్టరే కాదంటుంది. ఒక పాత్ర, ఆమె పాత్ర ఒక సన్నివేశంలో అలాగే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంకొక క్యారెక్టర్ ఎంటర్ అవ్వటం, ఇంకొక మనిషి ఆమె లైఫ్లోకి రావడం, ఆ లైఫ్లో ఆ మనిషికి వీళ్ళ మధ్య ఉన్నటువంటి సంఘర్షణలు, సంబంధం, భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, ఇవన్నీ కూడా ఆమె గురువుతో ఉన్నటువంటి సంబంధాలు, ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సెన్స్తో తీసినటువంటి సినిమాగా కనిపిస్తుంది మనకి. ఎక్కడ అశ్లీలత, అసభ్యత లేకుండా, ఎటువంటి కథని దాటి ఎటు డీవియేట్ కాకుండా, కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్ చాలా నీరసంగా అనిపించినప్పటికీ కూడా వెండితెర మీద ఒక కవిత్వం చూస్తున్న భావనే కనిపిస్తుంది. ఎందుకంటే దర్శకుడు ఒక అద్భుతమైన పెయింటర్ అయినప్పుడు ఆయనకి అద్భుతమైనటువంటి పెయింటర్ లాంటి దర్శకుడికి పెయింటింగ్ వేసేటటువంటి కుంచెల్లాగా లేదా కుంచెలో రంగుల్లాగా సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుందో 8 వసంతాలు అలా కనిపిస్తుంది. పర్ఫార్మర్గా అనంతిక గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఆ అమ్మాయి వయసుకి, ఈ క్యారెక్టర్కి, ఆ క్యారెక్టరేషన్ ఆమె పలికించినటువంటి భావోద్వేగాలకి, సంఘర్షణకి, ఆ ఎక్స్ప్రెషన్స్కి, వాటి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అంటే ఈ పాత్ర ఆమె కోసమే పుట్టిందా, శుద్ధి అయోధ్య అనేటువంటి పాత్ర ఆమె కోసమే పుట్టిందా అన్నట్టుగా కనిపిస్తోంది. అలాగే ఫస్ట్ హాఫ్లో కనిపించేటువంటి కుర్రాడు అద్భుతంగా నటించాడు. ఆ క్యారెక్టర్ నెగిటివ్గా ఎండ్ అయినప్పుడు కూడా పర్ఫార్మెన్స్ పరంగా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. ఎక్స్ట్రీమ్ క్లోజ్లో కూడా ఎక్కడా తడబడకుండా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి కుర్రాడు నటన పరంగా చూసుకుంటే జీరో అనే చెప్పాలి. అతని క్యారెక్టర్కి ఎట్టి పరిస్థితుల్లో షూట్ అవ్వలేదు. అతని ఎక్స్ప్రెషన్స్ కంప్లీట్గా బ్లాంక్గా ఎక్స్ప్రెషన్స్తో ఉన్నాయి. ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి ఉన్నతత్వానికి, అతని నటనకి ఈ మాత్రం మ్యాచ్ అవ్వకపోవడం వల్ల సెకండ్ హాఫ్ చాలా వరకు డల్గా కనిపించడానికి ఒక కారణంగా అతని యాక్టింగ్ కూడా చెప్పుకోవచ్చు. నిజానికి ఇలాంటి పాత్రలు చేస్తున్నప్పుడు కొంచెం ఆ పొయిటిక్ సెన్స్, అతను కూడా సినిమాలో ఒక రైటర్, ఈ అమ్మాయి కూడా ఒక రైటర్, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అంటే వీళ్ళు ఇలాగే ఉండాలా అని ఒక దర్శకుడు క్వశ్చన్ మార్క్తో ఇలాంటి వాళ్ళని తీసుకొని ఉండొచ్చు కాక, హీరో అంటే ఇలాగే ఉండాలా అని చెప్పొచ్చు కాక, మేబీ హీరో అందంగా చాలా గొప్ప అందగాడు కాకపోవచ్చు, ఆజానుబాహుడు కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ సినిమా కాబట్టి అతను పర్ఫామ్ చేయాలి కదా. ఆ పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే అతను జీరో చూపించాడు చెప్పాలి. సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఊటీ అందాలు కావచ్చు, కాశీ కావచ్చు, రకరకాల ప్లేసులు, కశ్మీర్ అందాలు కావచ్చు, చాలా అద్భుతంగా. కశ్మీర్ అనగానే చాలా వరకు మంచు కొండలు ఇవే చూపిస్తుంటారు. అది కాదు కొత్త కోణం దర్శకుడు పరిచయం కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ లాగా యాడ్ అవుతుంది. అట్లాగే మ్యూజిక్, ఈ పాటలు అద్భుతమైనటువంటి పాటలు, సాహిత్యవంతం వినిపించేలాంటి పాటలు,
చాలా చెవులకు ఇంపుగా చూస్తున్నంతసేపు హాయిగా అనిపించేటువంటి పాటలు, అలాగే అద్భుతమైన నేపథ్య సంగీతం, అంటే ఆయా సన్నివేశాలను హైలైట్ చేస్తూ సాగేటువంటి నేపథ్య సంగీతం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇంకా డైలాగ్స్ పరంగా చూసుకుంటే ఈ సినిమా డైలాగ్స్ కోసం మరొకసారి చూడొచ్చు. అట్ ద సేమ్ టైం డైలాగ్స్ ఈ సినిమా కొంత మైనస్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి సినిమా అనేది దానికి నిదర్శనంగా మనం ఒక సన్నివేశం మాట్లాడలేనప్పుడు మాత్రమే డైలాగ్స్ ఉండాలనేది చాలా గొప్ప దర్శకులు నమ్మేటువంటి సూత్రం. నిజానికి అది ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే పాయింట్. ఇలాగ ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగినటువంటి అమ్మాయిని పెట్టుకున్నప్పుడు ఇంత డైలాగ్స్ తక్కువగా ఉంటే బాగుండేది. కానీ ఇది ఒక ఓవరాల్గా చూసుకుంటే ఒక డైలాగ్ బుక్ లాగా కనిపించడం సినిమా కొంత మైనస్ అనుకోవచ్చు. చాలా వరకు పేజీల కొద్ది డైలాగ్స్, ఆ డైలాగ్స్లో తనదైనటువంటి ఒక సెన్స్ని లేదా తన రైటింగ్ టాలెంట్ని చూపించడం కోసమే కొన్ని డైలాగ్స్ రాశాడని దర్శకుడు అనిపిస్తే ఆ రకంగా కూడా కొంత మైనస్ అయ్యే అవకాశాలు ఈ సినిమా కనిపిస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా నువ్వే తీసినప్పుడు సినిమా ఎంత బాగుంటుంది, కానీ సినిమా అంతా చూసిన తర్వాత ఇది ఒక డైలాగ్ బుక్ అన్నారు తప్ప అతను చెప్పినటువంటి ఫిలాసఫీని కానీ అతను చెప్పినటువంటి డైలాగ్స్ని కానీ అతను ఇచ్చినటువంటి పంచులు కానీ పెద్దగా జనాలు రిసీవ్ చేసుకోలేదు. కొన్ని నెలల తర్వాత అది కల్టులాగా అనిపించింది తప్ప ఆ టైంలో అది అనిపించలేదు. ఈ సినిమా కూడా అలాంటి కైండ్ ఆఫ్ ప్రమాదం ఉండే అవకాశం ఉంది. సో సెకండ్ హాఫ్ వీక్గా ఉంది. సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి హీరో క్యారెక్టర్ అతను పర్ఫార్మెన్స్ జీరో అవడం వల్ల ఆ క్యారెక్టరేషను ఆ క్యారెక్టర్ ఉండే డెప్త్ కొంత మైనస్ అయింది. ఓవరాల్గా చూసుకుంటే ఒక అద్భుతమైనటువంటి పోయట్రీని వెండితెర మీద చూడాలనుకుంటే 8 వసంతాలు చూడండి.